ఈరోజు టాపిక్ ఏంటి అంటే వంతారా ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ గురించి. అతని గురించి నాకు పెద్దగా చెప్పేంత వీడియో చేసేంత లేదు అని చెప్పడానికి కాదు, కానీ చాలా ఉంది అని చెప్తాను. అనంత్ అంబానీకి లోపం ఉన్నా, ఒబిసిటీ ప్రాబ్లం ఉన్నా, హెల్త్ ప్రాబ్లం ఉన్నా, ఎక్కడ తను తన హెల్త్గా ఎక్కడ అప్సెట్ అవ్వకుండా, అప్సెట్ అయినా మనకు కనిపించకుండా తను 100 మందికి కాదు కొన్ని లక్షల మందికి ఉపయోగపడేటట్టు పనులు చేద్దాం అనుకుంటున్నాడే కానీ తను దాంట్లో కూరుకుపోయి కృంగిపోయి ఉండిపోవాలనుకోవట్లా. కొంతమంది చూడండి, 1 కేజీ పెరిగిపోగానే బాధపడతారు, 1 కేజీ తగ్గిపోగానే బాధపడతారు, 1 రూపాయి పోగానే బాధపడతారు, వచ్చినా బాధపడతారు, ఎన్నో బాధలతో బతికేస్తారు. ఎన్నో కోట్ల మందికి ఎంతో సహాయం చేస్తున్నాడు అతను ఎన్నో రకాలుగా. ఇవాళ తన బర్త్డే అయితే గోశాలకి, వృద్ధాశ్రమాలకి, మానసిక వికలాంగులకి, అలాంటిది లేబర్గా వర్క్ చేస్తూ రోడ్డు మీద మున్సిపాలిటీ పనులు చేసుకుంటున్న వాళ్ళకి, సైకిళ్ళు మీద వెళ్తుంటే వాళ్ళకి బళ్ళు లేవని చెప్పి వాళ్ళకి కళ్ళకి గంతలు కట్టి స్కూటీలు ఇచ్చి, వీల్ చైర్లో తిరగటం వసతి లేని వాళ్ళు, తోపుడు బండ్ల మీద రోడ్డు మీద తిరుగుతూ అడుక్కుంటున్న వాళ్ళకి వీల్ చైర్లు ఏర్పాటు చేయటం, రోడ్డు మీద అడుక్కుంటున్న అనాథ పిల్లలకి ఒక షాపింగ్ మాల్ తీసుకెళ్ళి, పెద్ద షాపింగ్ మాల్, వాళ్ళ ఇష్టారాజ్యం ఇంకేం కొనుక్కుంటారో కొనుక్కోండి, మీరు ఎంత కొనుక్కుంటారో కొనుక్కోండి, అంత బిల్లు నేను పే చేస్తాను అని చెప్పి వీడియో కాల్కి వచ్చి తను చెప్పటం ఎంత ముచ్చటేసే విషయం అండి. చాలామంది అనుకోవచ్చు వాళ్ళు సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళకి ట్యాక్సులు ఉండవు, అవి ఉండవని. ట్యాక్సులు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏది చేసుకున్నా, ట్యాక్సులు ఎగ్గొట్టినా, ఎంతమంది అనాథ పిల్లలు ఈ డబ్బున్న వాళ్ళ వల్ల బాగుపడుతున్నారంటారు. కానీ అనంత్ అంబానీ విషయంలో మాత్రం ఎంత గొప్పగా ఉందంటే అతను చేసే సేవ. ఒక మూగజీవుల విషయంలో ప్రవర్తించాడు, ఒక మనిషి స్పందించాడు అంటే ఇంకా మనిషి జీవితంలో తిరుగులేదండి. ఆ మనిషి అంత గొప్పవాడు లేడు అని చెప్తాను నేను. రోడ్డు మీద ఎవరిని నడవనివ్వకుండా, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా, ఒక 4-5 నెలల ముందు నుంచే తను పరిశోధన చేయించి తన టీం చేత ఎవరు ఇబ్బంది పడుతున్నారు, ఎవరు ఎలా ఉన్నారు, ఏ కండిషన్లో ఉన్నారు, ఎవరు హాస్పిటల్ అవసరం అని చెప్పి ఎంక్వైరీలు చేసి వైద్యాలు చేయించి, ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కట్టలు డబ్బులు దానం చేసి, పిల్లల్ని ఫ్లైట్లో తీసుకెళ్ళి అనాథ పిల్లల్ని తన వంతారాలో ఏదైతే జంతువులు ఉన్నాయో అవన్నీ పిల్లలకి చక్కగా తిప్పి చూపించి మంచి భోజనం పెట్టి కని విని ఎరగని విధంగా పిల్లల్ని సంతోషపరిచారు. చాలండి జీవితానికి ఆ చిన్న చిరునవ్వు. పేదవాడి కడుపు నిండి ఎక్కడా చూడలేము, వాళ్ళని తాకలేము, వాళ్ళని ముట్టుకోలేము అన్న వాళ్ళని కూడా తన దగ్గరికి పిలిపించుకుని తన స్థాపించిన సామ్రాజ్యాన్ని చూపించడం, అందులో పిల్లలకి ఇష్టమైన ఎలిఫెంట్లు, యానిమల్స్ చూపించడం ఎంత గొప్ప విషయం చెప్పండి. అది డబ్బున్న వాళ్ళని అందరూ పిలుస్తారు, అందరూ భోజనం పెడతారు, అందరూ ఫంక్షన్లు చేసుకుంటారు. లేని వాళ్ళ కోసం కూడా ఆలోచించే వాళ్ళే రియల్ హీరోస్ అంట నేనైతే. అవునా? అందుకని అనంత్ అంబానీకి చాలా దేవుడు దీర్ఘాయుష్ ఇవ్వాలని, మంచి మనస్తత్వంతో కూడుకున్న అతని మనసు ఎప్పటికీ అలాగే ఉండాలని, పేద ప్రజలకు సేవ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే అనంత్ అంబానీ అని చెప్పాలని మనకు అనిపించి మెయిల్ పెట్టినా వాళ్ళ దాకా రీచ్ కాకపోయినా, పేద ప్రజల కోసం ఏ మనిషి చేసినా అది ఒక గొప్ప విషయంగా నేను భావిస్తాను. పుట్టినరోజులు అంటే మన పిల్లల్ని ఫ్లైట్లెక్కి తీసుకెళ్ళటం, మన పిల్లలకి ఏదో కేకులు కట్ చేయించడం, మన పిల్లల చేత గొప్పగా సెలబ్రేషన్ చేసుకోవడం, ఇది కాదు గొప్పతనం. ఎక్కడైతే పేదవాడు ఉంటాడో, ఎక్కడైతే పేదవాళ్ళు వాళ్ళు ఏదన్నా చేసుకోలేకపోతారో, వాళ్ళ చిన్న చిరునవ్వు చాలు మనం 100 ఏళ్ళు బతికేయడానికి. ఏమంటారు? మనం ఇచ్చే ప్రతి గిఫ్టు ప్రజలకి తెలియాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ మొహంలో ఉండే ఆనందం మనం 1000 ఏళ్ళు బతికేసినా సరిపోతుందేమో అనిపిస్తుంది. అవునా? ఒక్కసారి చూద్దాం అలాంటి ఆనందాన్ని. మనం కూడా పండగలప్పుడు మనమే అన్నీ తయారు చేసి తినకుండా ఓల్డేజ్ హోమ్లకు వెళ్ళి కూర్చుని తింటే ఆ పెద్దవాళ్ళు పడుతున్న ఇబ్బందులు మన కోసం ఎదురు చూసే వాళ్ళ క్షణం అసలు జీవితంలో మర్చిపోలేము మనం. అది ఏం చేసుకుంటామండి సంపాదించి? బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుని ఏం చేసుకుంటాం? డబ్బు పెంచుకుని ఏం చేసుకుంటాం? బంగారం పెంచుకుని ఏం చేసుకుంటాం? అదే గనక మన డబ్బు, మన ఇది ఎవరికైనా ఉపయోగపడి వాళ్ళకి బాధ లేకుండా ఉంటుంది అంటే
మనం ఎందాకైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉండేటట్టుగా ఉండాలి. అంతేనంటారా? తనకు మించిన ధర్మం చేయమని నేను చెప్పట్లా. పిల్లల బర్త్డేలు కానీ, మ్యారేజ్ డేలు కానీ, లేకపోతే మీకు ఏదన్నా ఆ రోజు కలిసొచ్చి మీకు ఏదైనా బిజినెస్లో ఆ సంవత్సరంలో ఏదన్నా ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చినా, ఏది వచ్చినా దానికి ఉపయోగపడేటట్టు ఉండాలి. అది నేను అనేది. మా పిల్లల బర్త్డేలు కూడా నేను అలాగే చేస్తాను. మా ఇంట్లో ఎవరి బర్త్డేలు వచ్చినా ఇలాంటి సెలబ్రేషన్సే చేస్తాను నేను, ఎక్కడ ఇబ్బంది పడకుండా. అంతేకాకుండా ప్రతీ నెల ఆ ఫండ్స్ రూపంలో ఎవరికి బాగా ఎక్కువ ఇబ్బందులు కలిగి ఉన్నారో వాళ్ళకి అలా వెళ్ళిపోతూ ఉంటాయి ఫండ్స్ ద్వారా. అదండి, అనంత్ అంబానీకి దీర్ఘాయుష్ దేవుడు ఇవ్వాలని, మంచిగా అతను ఆరోగ్యం బాగుపడాలని, ఇలాంటి పేదలకి ఎంతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేదల్ని కూర్చోబెట్టి వడ్డించి భోజనం పెట్టడం అంటే చాలా గొప్పగా భావిస్తాను నేనైతే. అంతే కదండి, ఏదో మనం వెళ్తూ పులిహోర పొట్లం ఇచ్చేసి వెళ్ళిపోయో, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేస్తానో కాకుండా పేదల్ని ఫ్లైట్ పెట్టి తెప్పించుకుని దగ్గరుండి తను ఆనందం పొంది ఒక ఏమీ లేని పిల్లాడిని ఎత్తుకుని అక్కను చేర్చుకోవడం అంటే ఎంత గొప్ప విషయం. అది డబ్బు పూర్వం రోజుల్లో కూడా రాజులకి డబ్బులు ఉంటే ఆ రోజు రాజుగారి పుట్టినరోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు పేదవాళ్ళు. ఆ ఒక్కరోజే వాళ్ళు కడుపు నిండా భోజనం చేసేవాళ్ళు అన్ని రకాలు వేసుకుని. అది ఏ పేదవాడు అన్నం లేకుండా ఏదీ లేకుండా ఉండకుండా మనం ఎలా తింటున్నామో వాళ్ళు కూడా అలా తినేయాలని నా ఉద్దేశం. ఇవాళ మన బర్త్డే అని చెప్పి పెడతాం, ఇంకోళ్ళు అలా అందరు బర్త్డేలు పెడుతుంటే పేదవాడు కూడా అందరు కడుపుల నిండా తింటూ ఉంటారు కదండి చక్కగా. ప్రతిరోజు వాళ్ళకి పండగే కదా. అది మళ్ళీ అనకండి పేదవాడు ఎవరున్నారమ్మా అని. నిజమైన పేదవాడు అక్కడే ఉన్నాడండి, ఎక్కడికి పోలా, అక్కడే ఉన్నాయి, ఏమీ అందట్లేదు. అది పరిస్థితి. డబ్బున్న వాళ్ళకే అన్నీ అందుతున్నాయి. ఏమంటారు మీరు?